తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మరి తదుపరి గౌరవనీయులు ఎల్లప్పుడూ స్మితవదనంతో ఉండేటటువంటి వారు, నవ్వుల పువ్వులు వెదజల్లుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ఉండేటటువంటి మన ప్రియతమ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనందరి ప్రీతమ నాయకులు, పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా రాజకీయ పార్టీని ప్రారంభించి ప్రజలందరికీ చెరువులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి శాఖల ద్వారా, అత్యంత క్లిష్టతరమైనటువంటి శాఖల ద్వారా ఇవాళ రాష్ట్రంలో అటు పంచాయతీరాజ్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, అటవీ శాఖ కానివ్వండి, వీటన్నిటి ద్వారా నిరంతరం కూడా ప్రజలకి అనేక మేలు చేస్తున్నటువంటి సుప్రసిద్ధ నాయకులు, మనందరికీ కూడా మార్గదర్శకులు. ముఖ్యంగా ఇవాళ మనందరం ఎన్నో దశాబ్దాలుగా కలలు కట్టున్నటువంటి మన పక్కనే ఉన్నటువంటి గోదావరి జలాల్ని మనకి తాగునీరుగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనని సాకారం చేస్తూ ఒక అపర భగీరథునిగా ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అన్ని ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో విచ్చేసినటువంటి 50 మంది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇది 2 విషయాల్లో మనం ప్రత్యేకంగా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకటి, ఎవరైతే 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి నాంది పలికారో అటువంటి మహానుభావుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఆ పేరును ఏర్పాటు చేయటం, ఇది త్యాగం నుంచి సంక్షేమానికి ప్రవహిస్తున్నటువంటి ఒక శాశ్వత ప్రవాహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోది, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి ఏర్పాటవుతున్నటువంటి ఈ కార్యక్రమం మనందరి దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం. ఎన్నాళ్ళుగానో ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకి